ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ గంగారం మండలాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఘనంగా సన్మానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులకు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన కొత్తగూడ గంగారం మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ వరకు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని పిలుపునిచ్చారు. కొత్తగూడ గంగారం మండల ప్రజలారా, మీరు ఒక్కటే గమనించండి. ఓట్లకు ముందు తను మాట్లాడిన తీరు ఎలా ఉంది, ఓట్ల తర్వాత ఎలా ఉంది, తనకు సాయం చేసినటువంటి కుటుంబాలనే కూలదోసేటువంటి రకాలుగా మారింది మరి మంత్రి. మరి మీరు ఒక్కసారి గమనించండి. రేపు మీరు కూడా స్థానిక సంస్థలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సహకరిస్తే మిమ్మల్ని కూడా అదే పరిస్థితులకు గురి చేసే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి నిజాయితీని నిజాన్ని గెలిపించండి. ప్రశ్నించే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీకు పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీ వెన్నంటి ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. అట్లనే మంత్రికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను. మీరు పేద ప్రజల యొక్క భూముల విషయానికి వస్తే, పేద ప్రజలను ఇబ్బంది పెడితే, వాళ్ళ ఇళ్లను కానీ వాళ్ళ భూముల జోలికి కానీ మీరు వస్తే ఆ బిడ్డలకు ముందుగానే నిలబడి మీతో పోరాటం చేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రకరకాల కామెంట్లు మాట్లాడుతూ ఉన్నది. మా ప్రభుత్వం చేసిన దానికంటే మీరు ఎక్కువ చేస్తే మమ్మల్ని మాట్లాడే, మా గురించి కామెంట్ చేసే అర్హత మీకు లభిస్తుంది. కానీ మీరు 100 సార్లు వచ్చినా 1000 సార్లు వచ్చినా అభివృద్ధి అనేది చేయకపోతే అభివృద్ధి జరగలేదనే మాట్లాడతారు. అట్లా కాకుండా వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఉన్నారు. మీరు కనుక వ్యక్తిగత విమర్శలు చేసినట్లయితే మా వాళ్ళు కూడా ఏం ఊరుకోరు, అదే రకరకాలుగా మాట్లాడతారు. కానీ అది మా విఘ్నత కాదు, మీ విఘ్నతకు మేము వదిలేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఒక మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొత్తగూడ గంగారం మండల ప్రజలారా,